అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాగరాజు కాలువ కట్ట మీద నల్లమడ వాగు డ్రైన్ మీద ఉన్నాము. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు నరికి కొట్టలుగా పాడేసి ఈ వ్యవస్థనే తారుమారు చేసి చిందరవందం చేయాలని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు తలుచుకుంటే ఆ ప్రైవేట్ వ్యక్తులకు డ్రైనేజీ అధికారులు వత్తాసుగా ఉండటం, వాళ్ళకి సపోర్ట్గా ఉండటం ఈ బాపట్ల నియోజకవర్గంలోనే చూస్తున్నాం. నిన్నగాక మొన్న వెదులుపల్లి దగ్గర కాలువ కట్ట మొత్తం పచ్చని చెట్లు కోసారు. ఈ రోజు గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. ఈయన చూడండి, అన్ని చెట్లు నరికేశారు. దగ్గరగా ఒక 50 ట్రాక్టర్లు ఇక్కడ కొట్టేశారు. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు నరికేసి తీసుకెళ్లిపోవడం జరిగింది. ఎందుకని ఈ అధికారులు ఈ వారి విధులు ఎందుకు నిర్వర్తించట్లేదు? ఈ పచ్చని చెట్లు దగ్గరగా 15 మంది కోసేస్తుంటే ఎందుకు వీళ్ళు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఈ ప్రకృతిని విధ్వంసం చేయాలని కంకణం కట్టుకున్న ఈ డ్రైనేజీ అధికారుల్ని ఉపేక్షించకుండా వెంటనే సస్పెండ్ చేయాలని గౌరవ జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. అయినా కూడా త్వరలో డ్రైనేజీ అధికారి ఎక్కడైతే ఆ కార్యాలయం ఉందో ఆ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడానికి బహుజన సమాజ్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. ఎక్కడైనా మీరు స్పందించి ఈ అక్రమంగా కొట్టే అక్రమదారుల్ని వెంటనే శిక్షించి ప్రకృతిని కాపాడాలని బహుజన సమాజ్ పార్టీ కోరుకుంటుంది. జై భీమ్, జై భారత్.